సాధు నాయక్, దాత్రి కేదార్, కిరణ్, రమ్య అందరూ కూడా హోమ్ మినిస్టర్ ఆదికేశవ ఇంటికి వస్తారు. గేట్లు వేసి ఉండడంతో సాధు నాయక్ కాలుతో ఒక తన్ను తన్నడంతో గేటు ఓపెన్ అయిపోతుంది. సాధు నాయక్ అలా గేటుని తోసుకొని లోపలికి వస్తూ ఉంటే వాళ్ళ వెనకాలే దాత్రి కేదార్, కిరణ్, రమ్య వాళ్ళు వస్తూ ఉంటారు. హోమ్ మినిస్టర్ ధ్యానంలో ఉంటాడు. హోమ్ మినిస్టర్ ధ్యానంలో ఉంటే అతని ఎదురుగా సాధు నాయక్ కూడా కింద కూర్చొని అభిని అరెస్ట్ చేసేసాం అని చెప్పడంతో దాత్రి కేదార్ అంతకు ముందుగానే అభి దగ్గరికి వెళ్ళి దాక్కొని ఉన్న అభిని అరెస్ట్ చేసి షర్టు పట్టుకొని లాక్కు వెళ్ళడం మనకి చూపిస్తూ ఉంటారు. హీరోయిన్ ప్రాణాలు తీయటం, అందులో అభి ఇరుక్కోవడం, అభితోనే నువ్వు ఇవన్నీ చేయించటం, తర్వాత నిధి నిక్షేపాలు గవర్నమెంట్కు సంబంధించిన వాటి కోసం నువ్వు గ్యాంగ్స్టర్లతో చేతులు కలిపి మొత్తం చేసిన అక్రమాలు అన్నీ కూడా బయటికి వచ్చేసాయి. మేము నిన్ను అరెస్ట్ చేయడానికే వచ్చాము అని సాధు నాయక్ అంటూ ఉంటాడు. ఏంటి, మీరు నన్ను అరెస్ట్ చేస్తారా? నన్ను అరెస్ట్ చేసిన మరుక్షణం ఈ స్టేట్ మొత్తం కూడా తగలబడిపోతుంది అని ఎలా అరెస్ట్ చేస్తారో నేను చూస్తాను అని ఆదికేశవ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. అప్పుడు దాత్రి అక్కడే నిలబడి ఇదంతా చూస్తూ, గడ్డి పూచను కూడా నువ్వు ఏమీ చేయలేవు, మేమున్నాం కదా అవన్నీ చూసుకోవటానికి, నువ్వు ఏమీ చేయకుండా చూసుకోవటానికి అని ఎవరనుకుంటున్నావు? ఇక్కడ ఉన్నది జేడి, ఎవరిని ఏమీ చెయ్యలేవు, నేనున్నాను అని దాత్రి హోమ్ మినిస్టర్ ఆదికేశవ్కి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. అప్పుడే హోమ్ మినిస్టర్ ఫోన్ మోగుతూ ఉండడంతో ఆ ఫోన్ కాల్ నీకే, తీసి మాట్లాడు అని జేడీ చెప్తూ ఉంటుంది. చూడు, నీ కుట్ర కుతంత్రాలు మొత్తం కూడా బయటికి వచ్చేసాయి. నిన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నాము అని నువ్వు ఏమేమి చేశావో అన్నీ కూడా ఆధారాలతో ఏ మాత్రం వదలకుండా ఆ జేడీ మొత్తం కూడా మా ముందు పెట్టేసింది. నిన్ను మంత్రి పదవి నుండి తీసేస్తున్నాము అని పార్టీ నాయకుడు చెప్పడంతో ఆదికేశవ చాలా షాకింగ్గా దాత్రి వైపు చూస్తూ ఉంటాడు. అర్థమైందా అని ఇంకా రా అని ఆదికేశవ షర్టు పట్టుకొని అరెస్ట్ చేసి దాత్రి లాక్కు వెళ్ళిపోతూ ఉంటుంది.